హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము నిష్పత్తి అనుపాతానికి సంబంధించి ఆల్రెడీ చాలా మోడల్స్ 2 పార్ట్స్ లో డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్ పార్ట్ లో మిగిలిన మోడల్స్ అన్ని డిస్కషన్ చేస్తూ ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు పార్ట్ 3 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇది ఒక రకమైన మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్ గా చెప్పుకోవాలి. 495 రూపాయలు కలిగిన ఒక సంచిలో రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాలు 1:8:16 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే నాణ్యాలు ఈ నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు. అయినా 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయని అన్నాడు. ఇక్కడ 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి, లేదా ఒకవేళ 25 పైసల నాణ్యాలు ఎన్ని ఉంటాయి, లేకపోతే రూపాయి నాణ్యాలు ఎన్ని ఉంటాయి అనేది విడివిడిగా మనము కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈడేమన్నాడు అంటే మొత్తం 495 రూపాయలు. ఇక్కడ 3 రకాల డినామినేషన్స్ ఇచ్చాడు. 1 రూపీ, 50 పైసా, 25 పైసా. అవి ఏ రేషియోలో ఉన్నాయో మనకి ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ 1 రూపీ, తర్వాత 50 పైసా, తర్వాత 25 పైసా. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. 1:8:16. మనకి 1:8:16 రేషియోలో ఉన్నాయి అన్నాడు కదా. ఇప్పుడు 1 రూపీ కాయిన్ సపోజ్ ఒక్కటే ఉన్నది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 1 రూపీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రూపాయల్లోకి మార్చుకోవాలి. ఎందుకు టోటల్ గా మనకు అందులో ఆ బ్యాగ్ లో మనకి 495 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రూపాయల్లోకి మార్చుకున్నాం. 1 రూపీ కాయిన్ ఒక్కటి మాత్రం ఉన్నది అనుకుంటే 1 రూపీ అవుతుంది. అలాగే 50 పైసా కాయిన్స్ మనకి 8 ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? 50 పైసా అంటే అర్ధ రూపాయి అంటాం కదా, కాబట్టి 8 ఉన్నాయనంటే మనకి 4 రూపాయలు అవుతుంది. 25 పైసా 16 ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? ప్రతి 4 25 పైసలు కలిపితే మనకి 1 రూపాయి అవుతుంది. పావలా అంటాం కదా, అటువంటి 16 ఉన్నాయంటే ఇది ఒక 4 రూపీస్. అంటే టోటల్ గా 1 రూపీ కాయిన్ ఒకటే ఉంది కాబట్టి 1 రూపీ, 50 పైసా 8 ఉన్నాయి కాబట్టి 4 రూపీ, 25 పైసా 16 ఉన్నాయి కాబట్టి 4 రూపీ. టోటల్ గా మనకి ఎంత అయిందని అంటే 9 రూపీస్ అయింది. 9 రూపీస్ ఎప్పుడైంది? ఎన్ని కాయిన్లు కలిపితే మనకి 9 రూపీస్ అయింది? 1 రూపాయి ఒకటి కలిపాము, 50 పైసాది 8 కలిపాము, 25 పైసా 16 కలిపాము. టోటల్ గా ఎన్ని కాయిన్ మనం ప్లస్ చేస్తే 9 రూపీస్ వచ్చింది? 16, 8, 1. అంటే టోటల్ గా 25 కాయిన్స్ మనం ప్లస్ చేస్తే మనకు వచ్చిందంత 9 రూపీస్ వచ్చింది. కానీ అందులో మనకి 9 రూపీస్ ఉందా? ఎంత ఉంది? 495 రూపీస్ ఉంది. అంటే 495 రూపీస్ అవ్వాలి అంటే ఎన్ని కాయిన్లు ఉండాలో ముందు మనం తెలుసుకోవాలి. ఎన్ని కాయిన్లు ఉన్నాయో, మొత్తం ఎన్ని కాయిన్లు ఉన్నాయో తెలుసుకుంటే ఆ తర్వాత విడివిడిగా ఎన్ని కాయిన్లు అంటే 50 పైసావన్నీ, 25 పైసావన్నీ, 1 రూపీవన్నీ విడివిడిగా తెలుసుకోవాలి. ఫస్ట్ 9 రూపీ అవ్వడానికి 25 కాయిన్స్ ఉన్నాయి. అటువంటిది 495 రూపీస్ అవ్వాలి అంటే కాయిన్స్ అనేవి కంపల్సరీగా ఎక్కువ ఉండాలి కదా. కాబట్టి ఎక్కువ 495 బై తక్కువ 9 ఇంటూ 25. ఇప్పుడు చూస్తే 9 తోటి డివైడ్ అవుతుంది. 9 5s 45, ఇంకా 4 5 9 5s 45. అంటే ఇక్కడ 55 అయ్యింది. 9 తో డివైడ్ చేస్తే 55 వచ్చింది. 55 ఇంటూ 25. 25 5s 125, 5 12, 25 5s 125 ప్లస్ 12 137. అంటే టోటల్ గా మనకి 1375 కాయిన్లు ఉన్నాయని అర్థమైంది. ఈ 1375లో 3 రకాల కాయిన్లు కూడా ఉన్నాయి. కానీ మనకు అడిగింది అంటే 50 పైసా కాయిన్ అడిగాడు. మనకి 50 పైసా కాయిన్ అడిగాడు కాబట్టి మొత్తం అవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:8:16 ఉన్నాయి. అంటే టోటల్ గా 25 పార్ట్స్ అని అర్థం చేసుకోవచ్చు మనం. అందులో మనకి 50 పైసాది కావాలి. 50 పైసాది సెకండ్ ప్లేస్ లో ఉంది. మరి ఇందులో సెకండ్ ప్లేస్ లో ఏముంది? 8 ఉంది. కాబట్టి మొత్తం 25 పార్ట్స్ లో మనకు కావాల్సిన 50 పైసా 8 పార్ట్స్ ఉంది. కాబట్టి 8/25 ఇంటూ టోటల్ కాయిన్స్ అన్ని 1375. మొత్తం 1375 కాయిన్లని 25 పార్ట్లు చేస్తే అందులో కేవలం 8 పార్ట్లు మాత్రమే 50 పైసల కాయిన్లనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూస్తే 25 తోటి 25 5s 125, అంటే 137 125 పోతే ఇంకా మనకి 12 ఉంటుంది. 12 పక్కన 5 అంటే 125, మళ్ళీ 25 5s. ఈ విధంగా చేస్తే 55 వచ్చింది. 8 ఇంటూ 55 అంటే ఎంత? 8 5s 40, 0 4, 8 5s 40 ప్లస్ 4 44. అంటే మనకి 50 పైసా కాయిన్లు ఎన్ని ఉంటాయంటే 440 కాయిన్లు ఉంటాయి. ఇవి ఎందుకు? మనకి కాయిన్ తలకు నిష్పత్తి కదా, 440 కాయిన్లు ఉన్నాయి. ఆ విధంగా మనం చేయాలి. ఇప్పుడు మనకు ఒకవేళ 25 పైసా కాయిన్ అడిగాడు అనుకోండి, అప్పుడు టోటల్ గా 25 పార్ట్స్ అందులో మనకి 25 పైసా ఉన్న
కాయిన్స్ తాలూకు రేషియో ఎంత 16 టోటల్ కాయిన్స్ ఎన్ని 1375 సేమ్ 25 తోటి 55 టైమ్స్ పోతుంది నెక్స్ట్ 16 5 80 0 8 16 5 80 ప్లస్ 8 88 అంటే 25 పైసా కాయిన్స్ ఏమో 880 ఉంటాయి అలాగే ఇప్పుడు మనకి 1 రూపీ కాయిన్ కావాలనుకున్నాం 1 రూపీ కాయిన్స్ 1 పార్ట్ మాత్రం టోటల్ గా 25 పార్ట్స్ లో 1 పార్ట్ మాత్రం ఉంది కాబట్టి టోటల్ గా 25 లో 1 పార్ట్ మాత్రం ఉంది 1 రూపీది మొత్తం ఎన్ని కాయిన్స్ 1375 25 తోటి 55 టైమ్స్ పోతుంది కాబట్టి మనకు రావాల్సింది 55 పైసా కాయిన్స్ అంటే 1 రూపీ కాయిన్స్ ఏమో మనకి 55 వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకి టోటల్ గా 495 అవుతుందా లేదా చూద్దాం మనకి 1 రూపీ కాయిన్స్ 55 వచ్చాయి కాబట్టి మనకి 55 రూపీస్ అవుతుంది నెక్స్ట్ మనకి 50 పైసా కాయిన్స్ ఎన్ని వచ్చాయి మనకి 440 వచ్చాయి 440 50 పైసా కాయిన్స్ వచ్చాయంటే వాటిని రూపాయల్లోకి మారితే అందులో సగం చేయాలా లేదా అప్పుడు 220 రూపీస్ అవుతుంది నెక్స్ట్ మనకి 25 పైసా కాయిన్స్ ఎన్ని వచ్చాయి 880 కాయిన్స్ వచ్చాయి మరి 25 పైసా కాయిన్స్ కాబట్టి ప్రతి 4 25 పైసా కాయిన్స్ మనం ప్లస్ చేస్తే 1 రూపీ అవుతుంది కాబట్టి దీని మొత్తాన్ని మనం బై 4 చేసాం అనుకోండి అప్పుడు రూపాయల్లోకి మారుతుంది 4 1 4 220 అంటే 25 పైసా కాయిన్స్ అన్ని మనం ప్లస్ చేస్తే 220 రూపీస్ వస్తుంది 220 రూపీస్ ఇవన్నీ మనం ప్లస్ చేస్తే ఆ సంచిలో ఉన్న 495 కి ఈక్వల్ అవ్వాలి ఎంత ప్లస్ చేస్తే 5 9 4 495 వచ్చిందా లేదా ఆ విధంగా మనకి కాయిన్ తాలూకా నిష్పత్తి ఇచ్చాడు అని అంటే ముందు మొత్తం కాయిన్లు ఉన్నాయన్న విషయాన్ని మనం కనుక్కుంటే విడివిడిగా దేని డెనామినేషన్ గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్నది మనం తెలుసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సేమ్ ఇందాకట మోడల్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మనం ట్రై చేద్దాము రవి బ్యాంక్ నుండి 4 లక్షల రూపాయలను తీసుకున్నాడు ఆ మొత్తం 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయల నోట్లతో 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు 50 రూపాయల నోట్లు ఎన్ని అంటే మొత్తం 4 లక్షల్లో అందులో ఏ రకమైన నోట్లు ఉన్నాయంటే 100 రూపాయలు ఉన్నాయి 50 రూపాయలు ఉన్నాయి 10 రూపాయల నోట్లు ఉన్నాయి 100 రూపాయలు ఏమో 2 పార్ట్స్ ఉన్నాయి 50 రూపీస్ ఏమో 3 పార్ట్స్ ఉన్నాయి 10 రూపీస్ ఏమో 5 పార్ట్స్ ఉన్నాయి ఆ విధంగా అక్కడ ఉండే నోట్స్ అనేవి 2:3:5 రేషియోలో ఉన్నాయని అన్నాడు అయితే మనకి ఇప్పుడు 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయని అంటున్నాడు సేమ్ ఇంతటి మోడల్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ 100 రూపీస్ తర్వాత 50 రూపీస్ తర్వాత 10 రూపీస్ ఈ నోట్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి 2:3:5 100 రూపీస్ 2 50 రూపీస్ 3 10 రూపీస్ 5 ఒకవేళ 100 రూపీస్ 2 నోట్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 200 రూపీస్ అవుతుంది 50 రూపీస్ 3 నోట్స్ మాత్రం ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 150 రూపీస్ అవుతుంది 10 రూపీ నోట్స్ 5 మాత్రం ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 50 రూపీస్ అవుతుంది వీటన్నిటిని ప్లస్ చేద్దాం 200 150 50 టోటల్ ప్లస్ చేస్తే మనకి ఏమవుతుందంటే 400 రూపీస్ వస్తుంది 400 రూపీస్ వచ్చింది కదా ఇవి ఎన్ని నోట్లు ప్లస్ చేయడం వల్ల మనకి 400 వచ్చింది 100 రూపీస్ 2 50 రూపీస్ 3 10 రూపీస్ 5 అంటే 5 ప్లస్ 3 ప్లస్ 2 అంటే టోటల్ గా 10 నోట్స్ మనం ప్లస్ చేస్తే 400 వచ్చింది మనకి ఆ బ్యాగ్ లో ఉన్నది మనకి 400 రూపీస్ 4 lakhs రూపీస్ 4 lakhs రూపీస్ అయితే అప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయో మనం కనుక్కోవాలి కదా 10 నోట్స్ మనం ప్లస్ చేస్తే 400 వచ్చింది మనకి 4 lakhs కావాలంటే ఎన్ని నోట్లు ఉండాలి ఖచ్చితంగా ఎక్కువ నోట్లు ఉండాలి కాబట్టి ఎక్కువ 4 lakh బై తక్కువ 400 ఇంటూ 10 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ నెక్స్ట్ 4 తోటి 4 1s అప్పుడు ఎంత వచ్చింది 10,000 వచ్చింది అంటే టోటల్ గా 4 lakhs అవ్వడానికి అందులో ఎన్ని నోట్లు ఉన్నాయంటే 10,000 నోట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు 50 రూపీస్ అన్నాడు మనం ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగాడని ఇంపార్టెంట్ కాదు ప్రతిదీ కూడా మనం విడివిడిగా తెలుసుకున్నాం ఫస్ట్ 100 రూపీ నోట్స్ టోటల్ గా 10,000 నోట్స్ ఉన్నాయి ఆ 10,000 నోట్స్ ని 2 3 5 రేషియోలు విడదీశాడు అంటే టోటల్ గా 10 పార్ట్స్ చేశాడు ఆ 10 పార్ట్స్ లో మనకి 100 రూపీస్ ఎన్ని కావాలి 2 పార్ట్స్ మాత్రమే కావాలి 10,000 నోట్స్ ని 10 పార్ట్స్ చేస్తే అందులో 2 పార్ట్స్ మాత్రం 100 రూపీస్ ఇప్పుడు 0 0 క్యాన్సిల్ 2 into 1000 2000 నోట్స్ 2000 నోట్స్ ఏంటివి 100 రూపీస్ నోట్స్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదే 10,000 నోట్స్ ని 10 పార్ట్స్ చేస్తే అందులో 50 రూపీ నోట్స్ 3 పార్ట్స్ మాత్రం ఉంటాయి కాబట్టి 0 0 క్యాన్సిల్ అప్పుడు 3000 నోట్స్ మనకి ఏమవుతుందంటే 50 రూపీ నోట్స్ అవుతాయి
టోటల్ గా 10,000 లో 2,000 ఏమో 100 రూపీస్, 3,000 ఏమో 50 రూపీస్. ఇంకా మిగిలింది ఏంటి మనకి 10 రూపీస్. ఇక్కడ 2,000, 3,000, 5,000 అయిపోయింది. టోటల్ గా 10,000 నోట్స్ లో 5,000 నోట్స్ అయిపోయింటే ఇంకా మిగిలిన 5,000 కూడా ఏమవుతుంది, 5,000 నోట్స్ కూడా 10 రూపీ నోట్స్ అవుతాయి. ఇప్పుడు వీటి మూడింటిని కూడా మనం టోటల్ చేస్తే 4 lakh అనేది వస్తుందో లేదో చూద్దాం. 100 రూపీస్ 2,000 ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, 2,000 ఇంటూ 100 రూపీస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 lakhs వస్తుంది. 2 lakhs రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 50 రూపీస్ 3,000 ఉన్నాయంటే అర్థం ఏంటి, 3,000 ఇంటూ 50 రూపీస్ చేస్తాం అనుకోండి. 5 3s 15, పక్కన 4 zeros ఉన్నాయి. ఇక్కడ 3 zeros, ఇక్కడ 1 zero, టోటల్ గా 4 zeros ఉన్నాయి. నెక్స్ట్ 5,000 నోట్స్, సారీ 10 రూపీ నోట్స్ 5,000 ఉన్నాయి కాబట్టి 5,000 ఇంటూ 10 అప్పుడు ఎంత అవుతుంది, 50,000 అవుతుంది. ఇప్పుడు ఈ మూడు కూడా ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. అన్ని ప్లస్ చేస్తే ఇక్కడ 2 లక్షలు, ఇక్కడ 1,50,000, ఇక్కడ 50,000, టోటల్ గా చేస్తే మనకి 4 lakhs వస్తుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి అనేది నేను చెప్తాను. మనకి విడివిడిగా వాడు ఏదైతే రేషియో ఇచ్చాడో ఆ రేషియోలోనే నోట్లు ఉన్నాయి అనుకుంటే ఎంత డబ్బులు అవుతుంది, మనకి 6 నోట్లే మనం ప్లస్ చేస్తే 10 నోట్లు ప్లస్ చేస్తే 4,000 అయ్యింది. మనకి 4 lakhs అవ్వడానికి ఎన్ని నోట్లు ఉండాలి ఆ విషయాన్ని కనిపెడితే టోటల్ గా మనకి 10,000 నోట్స్ అని తెలిసింది. ఈ 10,000 నోట్స్ లో ఏమున్నాయి, 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 రూపీస్ కూడా ఉన్నాయి. మనకి విడివిడిగా కనుక్కోవాలి కాబట్టి టోటల్ గా 10,000 నోట్స్ ని ఆడు 10 parts చేస్తే అందులో 2 parts మాత్రం 100 రూపీ నోట్స్. అప్పుడు ఎంత వచ్చింది, 2,000 నోట్స్ వచ్చింది. టోటల్ గా 10,000 నోట్స్ ని 10 parts చేస్తే అందులో 3 parts 50 రూపీ నోట్స్. అప్పుడు ఎంత వచ్చింది, 3,000 నోట్స్ వచ్చింది. 2,000, 3,000, 5,000 నోట్స్ అయిపోయాయి. టోటల్ గా 10,000 లో 5,000 150తో అయిపోయాయి. ఇంక మిగిలిన 5,000 కూడా మనకి ఏమవుతాయి, 10 రూపీ నోట్స్ అవుతాయి. ఆ విధంగా మనం వీటికి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగినా కూడా మనం ఈ రేషియోలో మనం చేసుకుంటే వాడు ఏ రేషియోలో ఇచ్చాడో ఏ నోట్లు ఇచ్చాడో కరెక్ట్ గా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం చూస్తే 3 సంఖ్యల నిష్పత్తి 1:2:3 మరియు వాటి లబ్ధం 1296 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అంటున్నాడు. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవాలి. 3 సంఖ్యలు ఏ నిష్పత్తులు ఉన్నాయంటున్నాడు, 1:2:3. అంటే మనం ఫస్ట్ నెంబర్ ని మనకి ఇవి రేషియో కాబట్టి అప్పుడు ఫస్ట్ నెంబర్ x అవుతుంది, సెకండ్ నెంబర్ 2x అవుతుంది, థర్డ్ నెంబర్ ఏమో 3x అవుతుంది. అయితే ఇప్పుడు ఏమన్నాడు, వాటి లబ్ధము అంటే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనకి 1296 అని అంటున్నాడు. అయితే ఆ సంఖ్యలు అవి కనుక్కోవాలి. ఆ సంఖ్యలు అవి కనుక్కోవాలంటే ముందు x వాల్యూ కనుక్కుంటే ఫస్ట్ x వాల్యూ ఫస్ట్ నెంబర్ అవుతుంది, 2x వాల్యూ సెకండ్ నెంబర్ అవుతుంది, 3x వాల్యూ థర్డ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 2 into 3 6 అంటే ఆ 6 తోటి అటువైపు నెంబర్ డివైడ్ చేయాలి. 6 2s 12, 6 1s 6, 6 3s 6 6 36. ఆ విధంగా 6 తో డివైడ్ చేస్తే 216 వచ్చింది. ఇక్కడ ఇటువైపు ఏం మిగిలింది, x into x into x మిగిలింది అంటే x cube 216. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 216 మనం క్యూబ్ రూట్ లో రాయాలి. 6 క్యూబ్ అవుతుంది 216. కాబట్టి x వాల్యూ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి x వాల్యూ తెలిసింది కాబట్టి ఫస్ట్ నెంబర్ x కదా, కాబట్టి ఫస్ట్ నెంబర్ 6, సెకండ్ నెంబర్ 2x కదా, కాబట్టి 2 6 12, థర్డ్ నెంబర్ 3x కదా, కాబట్టి 3 6 18. ఆ విధంగా ఈ 3 నెంబర్లు ఏవేనంటే అంటే 6, 12, 18. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవాలి. నెక్స్ట్ కొంచెం చూస్తే 3 సంఖ్యల నిష్పత్తి 2:3:5 వాటి వర్గాల మొత్తం 608 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అంటున్నాడు. మనకి ఆ నెంబర్స్ 2:3:5 అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ 2x అవుతుంది, సెకండ్ నెంబర్ 3x అవుతుంది, థర్డ్ నెంబర్ ఏమో 5x అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, వాటి వర్గాల మొత్తం సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేయాలి, సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేయాలి, థర్డ్ నెంబర్ ని కూడా స్క్వేర్ చేయాలి. వాటి తాలూకు మొత్తం అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంతకి ఈక్వల్, 608 అన్నాడు. ఇప్పుడు చూస్తే ఫస్ట్ నెంబర్ 2 స్క్వేర్ అంటే 4x స్క్వేర్, నెక్స్ట్ 3 స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంత 25x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 608. ఇప్పుడు చూస్తే 25 ప్లస్ 9 ఎంత అవుతుంది, 34 ప్లస్ 4 38x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 608. ఇప్పుడు చూస్తే 38 కి మనకి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఉంటాయి, 1, 38, 2, 19 ఉంటాయి. కాబట్టి 19 తో దీన్ని డివైడ్ చేసే ఛాన్స్ అనేది మాక్సిమం ఉండే ఛాన్స్ ఉంటుంది. 19 2s. ఇప్పుడు ఇటువైపు చూస్తే 19 3s ఎంత అవుతుంది, 57. ఇంకా 3 ఉంటది, 3 పక్కన 8 అంటే 38.
19 2 38 ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 1 2 16 అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. అంటే x స్క్వేర్ ఉంది కాబట్టి ఇటువైపు నెంబర్ కూడా స్క్వేర్ లో రాయాలి. 16 ని స్క్వేర్ లో ఎలా రాయగలం? 4 స్క్వేర్ గా రాయగలం. కాబట్టి అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఫస్ట్ నెంబర్ వచ్చింది, సారీ x వాల్యూ వచ్చింది. మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి? 2x అనుకున్నాం కదా, కాబట్టి 2 into 4 ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ 8 అవుతుంది. సెకండ్ నెంబర్ 3x కదా, కాబట్టి 3 into 4 12 అవుతుంది. థర్డ్ నెంబర్ 5x అనుకున్నాం కదా, కాబట్టి 5 into 4 20 అవుతుంది. ఆ విధంగా వర్గాల మొత్తం ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పుకోవడం జరిగింది. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రవి కిరణ్ వయసులు వరుసగా 20 సంవత్సరాలు 36 సంవత్సరాలు. కిరణ్ మరియు కిషోర్ వయసుల నిష్పత్తి 3:2 అయినా రవి కిషోర్ వయసుల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్ లో మనం కరెక్ట్ గా చూస్తే ముగ్గురు మనుషుల గురించి ఇచ్చాడు. ఫస్ట్ ఇద్దరు గురించి డైరెక్ట్ గా సంవత్సరాలు అనేవి ఇచ్చేసాడు. మనకి మిగిలిన ఇద్దరులో మనకి ఏమంటున్నాడు? రేషియో ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకి ముగ్గురు మనుషుల గురించి ఇచ్చాడు అని అంటే అదేం చేయాలి? మనం A:B:C రేషియోలో చెప్పుకున్నాం కదా, ఆ విధంగానే చెయ్యాలి. ఫస్ట్ రవి కిరణ్ అన్నాడు. రవి కిరణ్ తాలూకా రేషియో కనుక్కుందాం. రవి కిరణ్ వయసులు ఇచ్చాడు కాబట్టి మనం అది రేషియో కనుక్కోలేమా? రవిదేమో 20 years, కిరణ్ ఏమో 36 years. కాబట్టి 4 తో డివైడ్ అవుతుంది. 4 5 4 9 అంటే రవి కిరణ్ తాలూకా వయసుల నిష్పత్తి 5:9. నెక్స్ట్ కిరణ్ మరియు కిషోర్ వయస్సుల నిష్పత్తి, కిరణ్ మరియు కిషోర్ కాబట్టి KS అని పెడతాను. ఇప్పుడు కిరణ్ మరియు కిషోర్ వయస్సుల నిష్పత్తి 3:2. కిరణ్ కి ఎదురుగా కిరణ్ రాయాలి కాబట్టి 3:2 అంటే 9 కి ఎదురుగా రాస్తాను 3:2. ఇప్పుడు చూస్తే మనకి రేషియోను కనుక్కోవాలి. ఫస్ట్ రవి కిరణ్ కిషోర్ ఏ రేషియోలో ఉంటారు అంటే ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి. 5 3 15 నెక్స్ట్ ఈ రెండు 9 3 27 9 2 ఏమవుతుంది? 18. ఇప్పుడు చూస్తే ఈ మూడు కూడా 3 తో డివైడ్ అవుతాయి కాబట్టి 3 5 నెక్స్ట్ 3 9 3 6 అంటే వాళ్ళ వయసులో నిష్పత్తి 5:9:16 గా చెప్పుకోవాలి. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? రవి కిషోర్ వయసులో నిష్పత్తి. రవిది కిషోర్ది వీళ్ళ వయసులో నిష్పత్తి అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కి మనం రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ ప్లేస్ ఏంటి? 5 రవిది. కిషోర్ది ఏంటి? లాస్ట్ ప్లేస్ కదా, లాస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? 6 ఉంది. కాబట్టి రవి మరియు కిషోర్ తాలూకు వయసుల నిష్పత్తి ఏ రేషియోలో ఉంటది అంటే 5:6 రేషియోలో ఉంటది. అది మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 2430 రూపాయలు ABCలు పంచుకున్నారు. వారి వాటాల నుండి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు వరుసగా తగ్గించిన మిగిలిన వాటాల నిష్పత్తి 3:4:5 అయినా బి వాటా ఎంత అని అంటున్నాడు. మనకి కరెక్ట్ గా క్వశ్చన్ చూస్తే చాలా ఇంపార్టెంట్. మనకి 2430 రూపాయలు ఏ రేషియోలో పంచుకున్నారో చెప్పట్లేదు. వాడేమంటున్నాడు? 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ తగ్గించిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ 3:4:5 రేషియోలో పంచుకున్నారు అని అంటున్నాడు. కాబట్టి ముందు టోటల్ గా 2430 రూపీస్ లో ఫస్ట్ ఏ అనేవాడికి 5 రూపీస్ తగ్గించాలి కాబట్టి -5 రూపీస్. నెక్స్ట్ బి అనేవాడికి 10 రూపీస్ తగ్గించాలి కాబట్టి -10 రూపీస్. సి అనేవాడికి 15 రూపీస్ తగ్గించాలి -15 రూపీస్. అంటే ఏ వాటాల నుంచి 5 రూపాయలు, బి వాటాల నుంచి 10 రూపాయలు, సి వాటాల నుంచి 15 రూపాయలు తీసిస్తే అప్పుడు మిగిలిన అమౌంట్ అనేది ఈ రేషియోలో పంచుకున్నారు అని అంటున్నాడు. మనకి ఇప్పుడు ఈ మూడు చూస్తే 5 10 15 15 15 30 అయింది. అంటే టోటల్ గా ఈ అమౌంట్ నుంచి 30 రూపీస్ తీసి ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది? 2400 రూపీస్ అవుతుంది. ఈ 2400 రూపీస్ 3:4:5 రేషియోలో పంచుకున్నారు. కాబట్టి టోటల్ గా మనకి 2400 రూపాయలను ఏ రేషియోలో పంచుకున్నారు? సారీ, మనకి 2400 రూపాయలను ఎన్ని పార్ట్స్ చేశారు? 3 4 7 7 5 12 పార్ట్స్ చేస్తే అందులో మనకి బి వాటా అన్నాడు. బి అనేవాడు ఎక్కడ ఉంటాడు? సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. 4 రేషియో అంటే 4 పార్ట్స్. అంటే 2400 ని 12 పార్ట్స్ చేస్తే అందులో 4 పార్ట్స్ అనేవాడు బికి సంబంధించింది. చూస్తే 12 తోటి 12 200 into 4 800 అంటే బి వాటా 800 అనుకుంటున్నాం. ఆప్షన్స్ లో ఇది కూడా ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 800 అనేది మనకు కాదు. ఎందుకు కాదు అంటే 800 అనేది బి వాటా వచ్చింది, కానీ ఇది ఎప్పుడు ఇది 2400లో 800 బి వాటా, కానీ 2400 కాదు కదా, మొత్తం అంతా 2430. అంటే బి వాటా ఆల్రెడీ కొంత మైనస్ చేస్తాం కదా, అది కూడా వాడి వాటాయే కదా. అంటే ఆ 10 రూపీస్ ని కూడా మనం ప్లస్ చేయాలా లేదా? ఆ 10 రూపీస్ ని కూడా ప్లస్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 810 రూపాయలు అవుతుంది.
ఎవరిది? బి వాటా. ఒకవేళ ఏ వాటా అడిగాడు అనుకోండి, టోటల్ గా 2400లో 12 పార్ట్స్ చేస్తే అందులో ఏ వాటా 3 పార్ట్స్ కాబట్టి 12 1 12 200. అప్పుడు ఏమవుతుంది? 200 into 3 600 రూపీస్ అవుతుంది. ఎవరిది? 2400లో 600 రూపాయలు ఏకి సంబంధించింది. మరి ఫస్ట్ ఎంత తీసేమవుతుంది? ఏ అనేవాడిది 5 రూపీస్ తీస్తాం కాబట్టి ఆ 5 రూపీస్ కూడా ఏకి సంబంధించింది కదా. అప్పుడు ఎంత అవుతుంది? 605 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 2400లో 800 600 అంటే ఏ బీలు తీసిస్తే మిగిలిన 800 600 ఎంత అవుతుంది? 1400 అవుతుంది. 2400లో 1400 ఏ బీలు అయిపోతే మిగిలిన సి అనేవాడిది ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలకి మళ్ళీ సి అనేవాడికి 15 రూపాయలు కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకు? స్టార్టింగ్ లో తీసాం కదా, ఆ తీసేసింది కూడా అతనిదే కదా, బట్ అది కూడా యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 1015 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే మనకి 2430 రూపాయలు వస్తుందా లేదా చూద్దాం. 055 అంటే 0 1 నెక్స్ట్ 1 0 1 ప్లస్ అంటే 3 నెక్స్ట్ ఇక్కడ 4 నెక్స్ట్ ఇక్కడ 2 2430 రూపీస్ కదా మనకు వచ్చింది. ఆ విధంగా మనకి ఇచ్చిన ఆ అమౌంట్ కలపకపోతే మనకి 3:4:5 రేషియోలు ఉన్నాయి. ఆ అమౌంట్ కూడా ఏ అనేవాడిది 10 రూపీస్, బి అనేవాడిది 5 రూపీస్, సి అనేవాడిది 15 రూపీస్. ఆ డబ్బులు అనేవి మనం కరెక్ట్ గా చూసుకోవాలి. ఆప్షన్స్ లో మనకి ఇవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఈ అమౌంట్ లేకపోయి ఉంటే ఈ రేషియోలో ఉంటాయి. అంటే ఏదో రేషియో 3:4:5. ఆ అమౌంట్ కూడా వారిదే కాబట్టి వారికి మనం యాడ్ చేసి అప్పుడు ఫైనల్ గా వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంటుందో చూసుకోవాలి. చాలా కన్ఫ్యూజన్ అయ్యే మోడల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1540 రూపాయలు ఏబిసిలు పంచగా బి మరియు సి పొందిన మొత్తంలో 2/9 వంతు ఏ పొందాడు అని అంటున్నాడు. ఏ వాటా అడుగుతున్నాడు. అంటే ఏ ఎంత పొందాడు అంటే ఏ అనేవాడు బి మరియు సి మొత్తంలో అంటే బి సి ఎంత పొందారో ఆ మొత్తంలో మనకి 2/9 వంతు ఏ అనేవాడు పొందాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే మనకి ఆ బి ప్లస్ సి కింద తెచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2/9. అంటే ఏ అనేవాడు 2 పార్ట్స్ ఉంటే బి ప్లస్ సి అనేవారు 9 పార్ట్స్ ఉంటారు. మనకి ఇప్పుడు అడిగింది అంటే ఏ వాటా అడిగాడు. మనకి టోటల్ గా 1540 రూపీస్ ని ఎన్ని పార్ట్లు చేశాడు అంటే ఏ అనేవాడు 2 పార్ట్స్, బి ప్లస్ సి అనేవారు 9 పార్ట్స్, టోటల్ గా 11 పార్ట్స్ అవుతున్నాయి. ఆ 11 పార్ట్స్ లో ఏ అనేవాడికి కావాలి. ఏ అనేవాడిది ఎన్ని పార్ట్లు? 2 పార్ట్స్ కాబట్టి 2 అంటే మొత్తం 1540 రూపాయలు 11 పార్ట్లు చేస్తే అందులో 2 పార్ట్లు మాత్రమే ఏకి వస్తుంది. ఇప్పుడు చూస్తే 11 తోటి 11 1 11 ఇంకా 4 ఉంటుంది. 4 పక్కన 4 అంటే 44. 11 4 44 11 0 0. ఇప్పుడు చూస్తే 2 తోటి 2 into 140 అంటే 280 రూపీస్ అనేది ఏకి సంబంధించిన వాటాగా చెప్పుకోవాలి. మనకి మరి బి ప్లస్ సి అంటే బికి సికి విడివిడిగా అడిగే ఛాన్స్ అనేది లేదు. ఎందుకనంటే బి ప్లస్ సి కలిపి మనకి అడు మొత్తంగా చెప్పాడు కాబట్టి బిది సిది విడిగా అడిగే ఛాన్స్ లేదు. ఒకవేళ బి ప్లస్ సి మొత్తం వాళ్ళిద్దరికి కలిపి ఎంత వస్తుందని అన్నాడు అనుకోండి, అప్పుడు 1540 రూపాయలని టోటల్ గా 11 పార్ట్స్ చేస్తే అందులో 9 పార్ట్స్ బి ప్లస్ సికి సంబంధించింది కదా, 9 పార్ట్స్ చూడాలి. అప్పుడు 11 తో సేమ్ మళ్ళీ డివైడ్ చేస్తే 140 తో డివైడ్ అవుతుంది. 49 126 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే బి ప్లస్ సి ఇద్దరివి కలిపి 1260. ఏ అనేవాడు ఒక్కడిది కలిపితే 280. ఈ రెండు కలిపితే మనకి ఎంత అవుతుంది? 1540 రూపాయలు అవుతుంది. ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ ఈ నిష్పత్తి అనుపాతంలో భాగంగా ఇంతవరకు నిష్పత్తికి సంబంధించి ఎన్ని రకాల మోడల్స్ మనం ట్రై చేయాలి, అన్ని రకాల మోడల్స్ చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ లో మనకి నెక్స్ట్ ఏమున్నది అంటే అనుపాతం అనేది ఉన్నది. అనుపాతం అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో ప్రపోర్షన్. అసలు అనుపాతం అంటే ఏంటి అంటే ఈ నిష్పత్తికి కంటిన్యూగానే చెప్పుకోవాలి కాబట్టి మనకు అందుకని నిష్పత్తి అనుపాతం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అనుపాతం అంటే ఏంటంటే ఏవైనా 2 నిష్పత్తులు సమానం అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ 2 నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు సపోజ్ A:B అనేది ఒక రేషియో ఉంది, C:D అనేది మరొక రేషియో ఉంది. ఈ 2 రేషియోలు కూడా సమానం అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ 2 కూడా ఎందులో ఉన్నాయంటే 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అని అంటారు. మరి ఈ 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటారు అంటే A:B ఎలా రాయొచ్చు? A/B గా రాయొచ్చు, C:D C/D గా రాయొచ్చు. అప్పుడు AD ఇది ఇటువైపు తీసుకెళ్ళి ఇటువైపు తీసుకెళ్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? AD ఈజ్ ఈక్వల్ టు BC అనేది మనకు వస్తుంది. కాబట్టి కరెక్ట్ గా చూస్తే AD అంటే ఏవేవి మనం ఇంటూ చేసాము? AD అంటే చివరి 2 ఇంటూ చేసాం అంటే దాని అర్థం ఏంటి? అంత్యములో లబ్ధము. అంత్యములో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు BC. BC అంటే మిడిల్ లో ఉండే మనము లబ్ధం చేసాం. BC అంటే మధ్యములో లబ్ధము
అంటే అనుపాతంలో ఉన్నాయని అంటే దాని అర్థం ఏంటంటే అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధము ఖచ్చితంగా అయి తీరుతుంది. సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్. ఇది మనకి అనుపాతానికి సంబంధించి ముఖ్యమైన ఫార్ములాగా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ చూస్తే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని అన్నాం కదా, అప్పుడు అందులోన AD ఈజ్ ఈక్వల్ టు BC వచ్చింది. మనకి కరెక్ట్ గా చూస్తే ABCD అనే 4 రాసులు అనుపాతంలో ఉన్నాయని అనుకోండి. అనుపాతంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే AD ఈజ్ ఈక్వల్ టు BC అని మనం చెప్పొచ్చు కదా. మరి దీన్ని బట్టి D ఏమవుతుంది, D ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే BC/A అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు BC/A అవుతుంది కదా. మరి ABCD లో D ఎక్కడ ఉంది, 4వ స్థానంలో ఉంది. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు BC/A అనేది 4వ అనుపాతంగా చెప్పవచ్చు. 4వ అనుపాతం లేదా చతుర్థ అనుపాతము, 4th ప్రపోర్షన్ అంటారు కదా, చతుర్థ అనుపాతము. ఇది మనకి 4వ అనుపాతం కనుక్కోవడానికి ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఒకవేళ ABC ఈ 3 రాసులు మాత్రం అనుపాతంలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఇప్పుడు దీని ప్రకారంగా అంతిమ లబ్ధము AC ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధము B/B² అవుతుంది. మరి దీన్ని బట్టి నువ్వు మూడోది CA ప్లేస్ లో ఉంది, థర్డ్ ప్లేస్ లో ఉంది. కాబట్టి తృతీయ అనుపాతము లేదా థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏమవుతుంది, C ఈజ్ ఈక్వల్ టు AM ఇటువైపు వచ్చింది అనుకోండి, B²/A అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ టు B² అయితే C ఈజ్ ఈక్వల్ టు B²/A అవుతుంది. ఇది తృతీయ అనుపాతము, 3వ అనుపాతము లేదా తృతీయ అనుపాతము లేదా థర్డ్ ప్రపోర్షన్ అని ఇంగ్లీష్ లో అంటాం. ఇది మనం కనుక్కోవడానికి ఫార్ములా. మరి దీని ప్రకారంగా మనము B అనేవాడు, అంటే B అంటే సెకండ్ కదా, అనుపాత మధ్యమము లేదా మధ్యమ అనుపాతం అని అంటారు. కాబట్టి B కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే AC ఈజ్ ఈక్వల్ టు B². కాబట్టి B రావాలంటే ఏమవుతుంది, ఇటువైపు స్క్వేర్ ఏమి ఇటువైపు వస్తే రూట్ అవుతుంది కదా. అంటే B ఈజ్ ఈక్వల్ టు A/C అవుతుంది. ఇది మనకి మధ్యమ అనుపాతము లేదా అనుపాత మధ్యము, అంటే మధ్యమ అనుపాతం అనొచ్చు లేదా అనుపాత మధ్యము అని కూడా అనొచ్చు. 2 రకాలుగా చెప్పొచ్చు. ఇంగ్లీష్ లో మీన్ ప్రపోర్షన్ అని అంటారు. మీన్ ప్రపోర్షన్ ఈ 3 కూడా మనం ఫార్ములాస్ గా ఈ అనుపాతానికి సంబంధించి మాక్సిమం ఎక్కువగా ఉపయోగించే ఫార్ములాస్. 4వ అనుపాతం అని అడిగితే D ఈజ్ ఈక్వల్ టు BC/A, 3వ అనుపాతం అడిగితే C ఈజ్ ఈక్వల్ టు B²/A. మనకి మధ్యమ అనుపాతము లేదా మీన్ ప్రపోర్షన్ అడిగాడు అనుకున్నప్పుడు B ఈజ్ ఈక్వల్ టు √A/C. ఈ 3 కూడా మనం దీనికి సంబంధించి చూసుకోవాలి. అలాగే అనుపాతానికి సంబంధించి అంతిమ లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధము, సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనుపాతానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గా దీని గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ అనుపాతానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ గా అడిగాడు. నెక్స్ట్ మనం కొన్ని రకాల మోడల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అనుపాతానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 5:6. ఇక్కడ ఒక సింబల్ ఇవ్వడం అనేది జరిగింది, 4 డాట్స్ లాంటిది. దాన్నే మనం ఈజ్ యాజ్ అని చదువుతాము. అంటే 2 నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అంటే అక్కడ మనకి సింబల్ ఏం ఉపయోగిస్తాడంటే ఈ విధంగా 4 డాట్స్ అనేది ఉపయోగిస్తాడు. ఈజ్ యాజ్ అని మనం చదువుతాము. అంటే ఈ విధంగా 4 డాట్స్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి, అక్కడ ఇచ్చిన 2 నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయని అర్థం. మరి అనుపాతంలో ఉన్నాయంటే అర్థం ఏంటి, ఆ 2 నిష్పత్తులు సమానం అని అర్థం. మరి దీని ప్రకారం ఇప్పుడు చూస్తే మనకి అనుపాతంలో ఉన్నాయంటే అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధం, ఆ విధంగా చెప్పుకున్నాం కదా. కాబట్టి అంతిమ లబ్ధము సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమవుతుంది, 5/12 అవుతుంది. ఎప్పుడు కూడా ఈ 2 డైరెక్ట్ గా ఇంటూ చేయకండి, డైరెక్ట్ ముందు 5/12 వేద్దాం. ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధము సమ్ ఆఫ్ మీన్స్ ఎంత అవుతుంది, 6x అవుతుంది. అంటే నేను ఎందుకు ఇంటూ చేయొద్దు అంటున్నానంటే విడివిడిగా మనం డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటది. 6 1s 6 2s. ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏముంది 5/10 అంటే 10 వచ్చింది. x వాల్యూ ఎంత ఇచ్చిందంటే 10 వచ్చింది. ఈ విధంగా మనకు అనుపాతానికి సంబంధించి అడగచ్చు. నెక్స్ట్ దాని మీద కొంచెం డిఫికల్ట్ లెవెల్ లో ఉన్నది. ఇది చూస్తే సేమ్ ఇక్కడ కూడా 4 డాట్స్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఈజ్ యాజ్ అని అర్థం. ఈజ్ యాజ్ అంటే అనుపాతంలో ఉన్నాయి, అనుపాతంలో ఈ 2 నిష్పత్తులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 1/4 ఇంటూ 1/64. అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్ మధ్యమ లబ్ధం ఏంటి 1/x ఇంటూ 1/x. ఇప్పుడు చూస్తే 1/x ఇంటూ 1/x అంటే అర్థం ఏంటి 1/x² ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1/64. అంటే దాని అర్థం ఏంటి 1/256.
అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256 అవుతుంది. ఎందుకు రెండు కూడా కింద ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని పైకి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 256 అవుతుంది. ఇటువైపు స్క్వేర్ లో ఉంది కాబట్టి ఈ నెంబర్ ను కూడా మనం స్క్వేర్ లోకి రాసామనుకోండి 256 ని ఎలా రాయొచ్చు 16 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 16 వస్తుంది. ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది సెకండ్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ మోడల్ లో ఉందంటే ఏ రాశులు అనుపాతంలో ఉన్నాయని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏవి అనుపాతంలో ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు అనుపాతంలో ఉన్నాయంటే మనకి 4 రాశులు ఇస్తాడు. మనము అనుపాతంలో ఉన్నాయంటే అంతిమ లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమ లబ్ధం. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే అంతిమ లబ్ధం, ఈ రెండు ఇంటూ చేస్తే మధ్యమ లబ్ధం, అవి సమానం అవ్వాలి. ఇప్పుడు 14 ఇంటూ 3 అంటే 42, 8 ఇంటూ 5 అంటే 30, 8 ఇంటూ 5 అంటే 40. మరి 40 ఈక్వల్ అవ్వలేదు కదా, కాబట్టి ఫస్ట్ అనేది మనకి ఈక్వల్ కాదు, అంటే అనుపాతంలో లేవు. నెక్స్ట్ అంతిమ లబ్ధము 12 ఇంటూ 5 అంటే ఏమవుతుంది 60 అవుతుంది. మధ్యమ లబ్ధము 10 ఇంటూ 6 కూడా 60 అవుతుంది. మరి అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము మనకు సమానం అయ్యాయి కాబట్టి అనుపాతంలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే అంతిమ లబ్ధము 7 ఇంటూ 14, 14 ఏళ్ళు ఎంత 98, 8 ఇంటూ 10 మధ్యమ లబ్ధం 80 అవుతుంది. 98, 80 ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. నన్ ఆఫ్ ద అబవ్ అనేది అవ్వదు, ఎందుకు ఆల్రెడీ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 4 కూడా అవ్వదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు అనుపాతంలో ఉన్నాయనంటే అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము ఈక్వల్ గా ఎక్కడైతే ఉన్నాయో అదే మనకి అనుపాతంలో ఉన్నదనేది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏ రాశులు అనుపాతంలో లేవు అని అంటున్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్ లో మనకి అనుపాతంలో ఏవి ఉన్నాయని అడిగాము. ఇప్పుడు కొంచెం మోడల్ మార్చి అనుపాతంలో లేనిదేదో మనం కనిపెట్టాలి. ఆప్షన్స్ చూస్తే సేమ్ అదే ప్రాసెస్. అనుపాతంలో ఉన్నాయని అన్నాడు అంటే ప్రపోర్షన్ లో ఉన్నాయని అంటే సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ 10 ఇంటూ 20 చేస్తే 200, 5 ఇంటూ 40 చేసినా కూడా 200. కాబట్టి మొత్తం ఈ 4 రాశులు కూడా ప్రపోర్షన్ లో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది మనకు అవ్వదు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 12 ఇంటూ 3 ఏమవుతుంది 36. సమ్ ఆఫ్ మీన్స్ 9 ఇంటూ 4 కూడా 36, ఇది కూడా అనుపాతంలో ఉంది. నెక్స్ట్ చూస్తే 18, 16, 15, 10 కదా. సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమవుతుంది 18 ఇంటూ 10 అంటే 180 అవుతుంది. సమ్ ఆఫ్ మీన్స్ మధ్యమ లబ్ధం ఏమవుతుంది 16 ఇంటూ 15 అంటే మనకి 16 పదుల 160, 16 5 80, 160, 80, 240 అవుతుంది సమ్ ఆఫ్ మీన్స్ చేస్తే. మరి సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ సమ్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఈ 4 రాశులు కూడా ఎందులో లేవు అంటే ప్రపోర్షన్ అనుపాతంలో లేవు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు అనుపాతంలో ఉన్నదని అడిగినా అనుపాతంలో లేనిదని అడిగినా సమ్ ఆఫ్ మీన్స్ సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ 4 రాశులు ఇచ్చాడు. వాటికి ఏ కనిష్ట సంఖ్య కలిపినా అవి అనుపాతంలో ప్రపోర్షన్ లో ఉంటాయని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ రాశులు ఏవైతే ఉన్నాయో అవి అనుపాతంలో లేవు, ప్రపోర్షన్ లో లేవు. మనం ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అప్పుడు అవి అనుపాతంలోకి మారుతాయని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఆప్షన్స్ ప్రకారంగా అప్లై చేసుకుని వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఏ కనిష్ట సంఖ్యను కలిపినా అన్నాడు. ఫస్ట్ 3 అనే నెంబర్ ని ప్రతిదానికి మనం యాడ్ చేసాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది 3 యాడ్ చేస్తే ఫస్ట్ 13 అవుతుంది, తర్వాత 16, తర్వాత 3 యాడ్ చేస్తే 33, తర్వాత 3 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 41 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే మనకి పెద్ద పెద్ద నెంబర్లు వచ్చాయని కన్ఫ్యూజన్ అవ్వకుండా మనం ఏ విధంగా చేయాలంటే ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ ప్లేస్ మెథడ్ అనేది ఇక్కడ మనం వాడాలి. ఫస్ట్ అంతిమ లబ్ధము సమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తే 13 ఇంటూ 41, అప్పుడు 3 ఇంటూ 1 ఏమవుతుంది 1 వస్తుంది. అంటే దీని తాలూకా ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ ఎంత అయితే రాని అనవసరం, మనకి యూనిట్ ప్లేస్ లో మాత్రం 1 వస్తుంది. మరి ఇక్కడ చూస్తే 16 ఇంటూ 33 అంటే యూనిట్ ప్లేస్ చూడండి 6 ఇంటూ 3 ఏమవుతుంది 18 వస్తుంది. మరి ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమో 1 వచ్చింది, ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమో 8 వచ్చింది. మరి ఆ రెండు ఈక్వల్ కాదు కదా. కాబట్టి మనం ఫైనల్ గా ఆన్సర్ మొత్తం చేయకుండా డైరెక్ట్ గా ఈ విధంగా యూనిట్ ప్లేస్ ప్రకారంగా కూడా చేయొచ్చు. మరి 3 అనేది యాడ్ చేస్తే అవి అనుపాతంలో లేవు, ప్రపోర్షన్ లో లేవు అనే విషయం మనకు అర్థమైంది. ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ 0 యాడ్ చేస్తే మనకి ఏ కనిష్ట సంఖ్యనైనా కలపమని చెప్పాడు. అంటే ఆల్రెడీ ఎందులో లేవని అంటున్నాడు అనుపాతంలో లేవని అంటున్నాడు. మరి 0ని యాడ్ చేసినంత మాత్రాన ఆ రాశులు అనేవి మారిపోతాయా? మారవు. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. నెక్స్ట్ 1 యాడ్ చేసాం అనుకోండి ప్రతిదానికి 10కి 1 యాడ్ చేస్తే 11, నెక్స్ట్ 13కి 1 యాడ్ చేస్తే 14, 30కి 1 యాడ్ చేస్తే 31, 38కి 1 యాడ్ చేస్తే 39. ఇప్పుడే చెప్పాను కదా మనము ప్రతిదీ ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ ప్లేస్ మెథడ్ వాడాలి. ఇక్కడ చూస్తే 11 ఇంటూ 39 యూనిట్ ప్లేస్ లో ఏమొస్తుంది 9 1 9 వస్తుంది, అలా ఉంచండి. నెక్స్ట్ మధ్యమ లబ్ధం సమ్ ఆఫ్ మీన్స్ చేస్తే
4 into 1 4 వస్తుంది అంటే యూనిట్ ప్లేస్. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమో 1 వచ్చింది, ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమో మనకి 4 వచ్చింది. కాబట్టి 1 4 అనేది ఈక్వల్ కాదు. కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేసి ఈ రెండింటిని ఇంటూ చేసినా కూడా ఖచ్చితంగా మనకి ఈక్వల్ అనేది అవ్వదు. మరి ఈక్వల్ అవ్వదు అంటే అది అనుపాతంలో లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. నెక్స్ట్ 2 అనేది మనం ప్రతి నెంబర్కి యాడ్ చేసాం అనుకోండి. 10కి 2 యాడ్ చేస్తే 12, 13కి 2 యాడ్ చేస్తే 15, 30కి 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 30కి 2 యాడ్ చేస్తే 32, 38కి 2 యాడ్ చేస్తే 40 వస్తుంది. ఇప్పుడు యూనిట్ ప్లేస్ మనం ట్రై చేద్దాం. 12 into 40 into 2 0 వస్తుంది అంటే యూనిట్ ప్లస్ 0 వస్తుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఇంటూ చేసాం అనుకోండి 5 2 10 ఇక్కడ కూడా 0 వస్తుంది. అంటే ఇక్కడ 0 వచ్చినంత మాత్రం మనకి ఈక్వల్ అవ్వాలని లేదు, కానీ ఆప్షన్స్ అయితే మనం ఎలిమినేట్ చేసాం కదా, ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది అనుపాతంలో ఉందా లేదా నిజంగా కరెక్ట్ గా చూస్తే 12 4 48 కాబట్టి 408 అవుతుంది ఇటువైపుది ఏది అంతిమ లబ్ధం. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇంటూ చేశారు అనుకోండి 15 2 ఏమొస్తుంది 30 అంటే 0 3, 15 3 45 plus 3 48. మరి అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం సమానం అయిందా లేదా? సమానం అయ్యింది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇటువంటి క్వశ్చన్ అడిగేటప్పుడు యూనిట్ మెథడ్ అనేది ఫాలో అయితే మనం మాక్సిమం ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేస్తూ ఫైనల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ అనేది చూస్తారు. ఒకవేళ అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధంలో యూనిట్ ప్లేస్ మనకి 4 ఆప్షన్స్ లో రెండింటిలో ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఎక్కడా కూడా రాలేదు కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ 4 అనేది ఈ ప్రాసెస్ చేయకుండా కూడా పెట్టచ్చు. ఒకవేళ ఈ 4 ఆప్షన్స్ లో యూనిట్ ప్లేస్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు సేమ్ ఇటువంటి మోడల్లో మనం కంపల్సరీగా ఇంటూ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనకి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఒక రకమైన ఏ కనిష్ట సంఖ్యను కలిపిన అనే రకమైన మోడల్ వచ్చేటప్పుడు ఇటువంటి ఆప్షన్స్ ప్రకారంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 4 రాసులు ఇచ్చాడు, వాటి నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అవి అనుపాతంలో ప్రపోర్షన్ లో ఉంటాయని అంటున్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్ లో ఏ కనిష్ట సంఖ్యను కలిపిన అన్నాము, ఇప్పుడు క్వశ్చన్ లో ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అంటున్నాడు. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళడం చాలా మంచిది. చూస్తే ఫస్ట్ తీసివేసిన అన్నాడు, ఫస్ట్ నెంబర్ మనం మైనస్ చేసాం అనుకున్నాం ప్రతి దాంట్లో నుంచి. 14 నుంచి 4 తీస్తే 10, 17 నుంచి 4 తీస్తే 13, 34 నుంచి 4 తీస్తే 30, 42 నుంచి 4 తీస్తే 38. ఇప్పుడు ఇవి అనుపాతంలో ఉన్నాయి లేదంటే యూనిట్ మెథడ్ అనేది వాడమని చెప్పాను. ఫస్ట్ అంతిమ లబ్ధము 0 into 8 0 యూనిట్ ప్లేస్. ఇప్పుడు మధ్యమ లబ్ధము 3 into 0 0. అంటే ఇక్కడ రెండింటిలో కూడా యూనిట్ ప్లేస్ అనేది ఈక్వల్ అయ్యింది. అంత మాత్రాన ఇవి ఈక్వల్ గా ఉండాలనే రూల్ లేదు. నెక్స్ట్ ఒకసారి ట్రై చేస్తే ఇది అలా ఉంచండి. సెకండ్ చూస్తే 3 ని ప్రతి దాంట్లో మైనస్ చేద్దాం. 14 నుంచి 3 తీస్తే 11, నెక్స్ట్ 17 నుంచి 3 తీస్తే 14, 34 నుంచి 3 తీస్తే 31, నెక్స్ట్ 42 నుంచి 3 తీస్తే 39. ఇప్పుడు యూనిట్ ప్లేస్ చూడండి, 9 into 1 9. ఇక్కడ యూనిట్ ప్లేస్ చూస్తే 4 into 1 4. అంటే యూనిట్ ప్లేస్ అనేది ఈక్వల్ అవ్వలేదు. అంటే యూనిట్ ప్లేస్ ఈక్వల్ అవ్వలేదు అంటే అది ఖచ్చితంగా అనుపాతంలో లేదని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 కాదు. ఒకవేళ యూనిట్ ప్లేస్ ఈక్వల్ అయ్యింది అనుకోండి, అటువంటిది ఏది లేకపోతే మనకు ఒకటే అవుతుంది. కానీ ఇంకా ఏదైనా ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రతి దాంట్లో మైనస్ చేద్దాం. 14 నుంచి 2 తీస్తే 12, 17 నుంచి 2 తీస్తే 15, 34 నుంచి 2 తీస్తే 32, 42 నుంచి 2 తీస్తే 40. ఇప్పుడు చూస్తే మనకి యూనిట్ ప్లేస్ చూద్దాం. 2 into 0 0 వస్తుంది. ఇక్కడ కూడా 5 into 2 అంటే 10 యూనిట్ ప్లేస్ లో 0 వస్తుంది. అంటే ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ ఈక్వల్ గా వస్తుంది, ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్ ఈక్వల్ గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా చూద్దాం. ఈ రెండు యూనిట్ ప్లేస్ ఈక్వల్ గా వచ్చాయి అంటే రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5 కూడా మైనస్ చేద్దాం. 14 నుంచి 5 తీస్తే 9, 17 నుంచి 5 తీస్తే 12, నెక్స్ట్ 34 నుంచి 5 తీస్తే 29, 42 నుంచి 5 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 37 వస్తుంది. ఇప్పుడు చూస్తే ఈ యూనిట్ ప్లస్ చూద్దాం. 7 into 9 ఎంత అవుతుంది? 63 అంటే యూనిట్ ప్లేస్ లో 3 వస్తుంది. ఇక్కడ ఈ రెండు చూస్తే 9 2 18 యూనిట్ ప్లేస్ లో 8 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ అనేది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. మరి యూనిట్ ప్లేస్ ఈక్వల్ అయిన ఈ రెండే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధము చేయాలి. 10 into 38 అంటే 380. మరి మిడిల్ లో చూస్తే 13 into 30 అంటే 13 3 39 అంటే 390 వచ్చింది. మరి అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 కూడా కాదు. మరి ఆప్షన్ 1 to 4 కాదు అంటే మిగిలిందంటే ఆప్షన్ 3 కాబట్టి ఆప్షన్ 3 అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అంతిమ లబ్ధం చూడండి, 12 4 48 అంటే 480. మధ్యమ లబ్ధం చూడండి, 15 2 30 అంటే 0 3, 15 3 45 plus 3 48 అంటే అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం ఈక్వల్ అయ్యిందా లేదా. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 4 రాసులు ఇచ్చాడు, వాటికి అనుపాతంలో ఉండేలా 196ను 4 భాగాలుగా చేస్తే పెద్ద భాగం ఎంత అని అంటున్నాడు. అంటే ఆ 196ని మనకి 4 భాగాలుగా చేశాడు. ఆ 4 భాగాలు 2, 5, 3, 4 వాటికి అనుపాతంలో ఉన్నాయని అన్నాడు అని అంటే టోటల్ గా ఎన్ని పార్ట్స్ చేశాడు? 2, 5, 7, 7, 3, 7, 3, 10, 10, 4, 14 అంటే 14 పార్ట్స్ అనేది టోటల్ గా 196 చేశాడు. అందులో పెద్ద భాగం కావాలి. ఈ 4 పెద్ద భాగం ఏది? 5 కదా. కాబట్టి 5 పార్ట్స్ ఎంత అవుతుందో చూడాలి. మనకి 14 పార్ట్స్ 196 అయిందంటే దాని అర్థం ఏంటి? ఇంటూ 14 చేశాడు కదా అని దాని అర్థం. ఇక్కడ కూడా ఇంటూ 14 చేసాం అనుకోండి, అప్పుడు పెద్ద భాగం 5 పార్ట్స్ ఉండేది వస్తుంది. 14 5 ఎంత అవుతుంది? 70 అవుతుంది. పెద్ద భాగం ఏమో 70 అవుతుంది. ఒకవేళ చిన్న భాగం అడిగాడు అనుకోండి, వీటన్నిటిలో చిన్నది అదే 2 కదా. కాబట్టి 14 పార్ట్స్ 196 అంటే ఒక్కొక్క పార్ట్ 14 అవుతుంది. మనకి 2 పార్ట్స్ కాబట్టి 2 14 28 అవుతుంది. అంటే చిన్న పార్ట్ అడిగితే 28 అవుతుంది, పెద్ద పార్ట్ అడిగితే 70 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 8, 10, 4ల చతుర్థ అనుపాతము అంటే 4th ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. మనకి ABCD అనే 4 నెంబర్లు అనుపాతంలో ఉన్నాయని అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. మనకి 4th ప్రపోర్షన్ D కావాలి కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు BC బై A అవుతుంది. ఇది కదా మనకి ఫార్ములా, D ఈజ్ ఈక్వల్ టు BC బై A. అంటే B అంటే ఇప్పుడు అదే మనం ఇక్కడ కూడా వేయాలి, D ఈజ్ ఈక్వల్ టు BC బై A. B అంటే సెకండ్ అంటే 10, C అంటే థర్డ్ 4 బై A అంటే ఫస్ట్ 8. ఇప్పుడు చూస్తే 4 1s 4 2s 2 1s 2 5s అంటే చతుర్థ అనుపాతం 4th ప్రపోర్షన్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఈ విధంగా చతుర్థ అనుపాతం గురించి అడిగితే ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చెయ్యాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన 12, 16, 18ల చతుర్థ అనుపాతము 4th ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. 4th ప్రపోర్షన్ అంటే D కనుక్కోవాలి. D ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పుకొని ఏం చెప్పాము? BC బై A అని చెప్పాము. B అంటే సెకండ్ నెంబర్ ఏంటి? 16 ఇంటూ C అంటే థర్డ్ నెంబర్ ఏంటి? 18 బై A అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి? 12. ఇప్పుడు చూస్తే మనకి 4 తోటి 4 3s 4 4s నెక్స్ట్ 3 1s 3 6s చూస్తే 4 ఇంటూ 6 మనకి ఏమవుతుందంటే 24 4th ప్రపోర్షన్ అవుతుంది. నెక్స్ట్ 9, 18 వాటి తలక తృతీయ అనుపాతము అంటే థర్డ్ ప్రపోర్షన్ మనం కనుక్కోమంటున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? C కనుక్కోవాలి. C ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? B² బై A. ఇది తృతీయ అనుపాతానికి సంబంధించి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. B² అంటే సెకండ్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయాలంటే 18 ఇంటూ 18 బై A అంటే ఫస్ట్ నెంబర్ 9 9 1s 9 2s అప్పుడు 2 ఇంటూ 18 36 అవుతుంది. ఈ విధంగా థర్డ్ ప్రపోర్షన్ అడిగితే B² బై A, మనకి 4th ప్రపోర్షన్ అడిగితే BC బై A. ఇది మనము తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 4, 9ల అనుపాత మధ్యమము అంటే మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. మనకి అనుపాత మధ్యమం కావాలి అంటే సెకండ్ అంటే B కావాలి. సెకండ్ ప్రపోర్షన్ అన్నా అనుపాత మధ్యం అన్నా మీన్ ప్రపోర్షన్ అన్నా ఒకటే. B కావాలి. ఎందుకు? సెకండ్ కాబట్టి. మరి B కావాలి అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? B ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ A ఇంటూ C అని చెప్పుకున్నాం. మరి రూట్ ఓవర్ A ఇంటూ C అంటే A అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్ 4 ఇంటూ C అంటే సెకండ్ నెంబర్ 9. కాబట్టి 4 ఇంటూ 9 అంటే 36. 36 కి స్క్వేర్ రూట్ అంటే అర్థం ఏంటి? 6 కదా. కాబట్టి B అనేది 6 వచ్చింది. అంటే అనుపాత మధ్యము మీన్ ప్రపోర్షన్ ఏమో 6 వచ్చింది. ఈ విధంగా మనము ఈ ఫార్ములా అనేది ఇక్కడ అనుపాత మధ్యం అడిగేటప్పుడు ఉపయోగించాలి. ఒకవేళ చతుర్థ అనుపాతము D గురించి అడిగాడు అనుకోండి, అంటే 4వ అనుపాతం లేదా చతుర్థ అనుపాతం దాని గురించి అడిగితే 4th ప్రపోర్షన్ కోసం BC బై A. ఒకవేళ తృతీయ అనుపాతము 3వ అనుపాత మధ్యం అని అడిగాడు అనుకోండి, C ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే B² బై A. ఈ 3 ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే వీటికి సంబంధించి అనుపాత మధ్యంకి సంబంధించి అన్ని రకాల మోడల్స్ కూడా చెప్పినట్టు అవుతుంది. ఈ రకంగా మనం నిష్పత్తి అనుపాతానికి సంబంధించి ఈ థర్డ్ పార్ట్ లో చాలా రకాల మోడల్స్ నిష్పత్తికి సంబంధించి అనుపాతానికి సంబంధించి అన్ని రకాల మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడితో నిష్పత్తి అనుపాతానికి సంబంధించి టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.